అండి ఈరోజు శనివారము 5వ శనివారం అనమాట. ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని ఆవు పాలు, కొంచెం ఆవు నెయ్యి, అరటిపండు గుజ్జు, బెల్లం వేసి బాగా చపాతీ పిండిలాగా కలుపుకొని ఇలా ప్రమిదలు అయితే చేశాను. ఇప్పుడు గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి 5వ శనివారం ఈ రోజుతో. ఇదిగోండి ప్రమిదలు అయితే చేసేసుకొని 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసేసి ఆవు నెయ్యి కూడా వేసానండి. ఇప్పుడు ఇవైతే స్వామివారి ముందు వెలిగించుకోవాలి. ఈ వారంతో 5 వారాలు పూర్తయితాయండి. ఈరోజైతే బియ్యం పిండి ప్రమిదలు అయితే స్వామివారికి అయితే వెలిగించానండి. ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. స్వామివారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఉండాలని, మీరు అనుకున్న కోరికలని నెరవేరాలని మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజైతే సేమియా పాయసం చేసి అలానే ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను స్వామివారికి ప్రసాదంగా. ఐదు వారాలు పూర్తి అయిపోయినాయండి. హలో అండి, 7 శనివారాల వ్రతము ఈ రోజుతో 5వ వారం కూడా పూర్తయిందండి. పూజ కార్యక్రమం మొత్తం అయితే నేనైతే చేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఈరోజు అయితే పప్పు చేస్తున్నాను. మా యోధ చెప్పింది మామిడికాయ గంగబాయలు కూరేసి మామిడికాయ పప్పు చేయ మమ్మీ అని చెప్పింది. సో ఇప్పుడైతే పప్పు అయితే చేస్తున్నానండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో 7 శనివారాల వ్రతం చేస్తాం కదండి. అందులో ఇది వచ్చేసి 6వ వారం అనమాట, 5వ వారం అనమాట అండి. 5వ వారం మా సునీత పూర్తి చేసుకున్నది. ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే సునీత చేసేసుకుందనమాట. మేము 2022 నుంచి ఈ వ్రతాన్ని అయితే మేము చేస్తూ ఉన్నామండి. అప్పుడు మా సొంతింటి కళ నెరవేరాలని చేశాము. దాని తర్వాత మేము అనుకున్న కార్యాలన్నీ కూడా చక్కగా మాకు అంటే స్వామివారు ఇస్తున్నారు. అలాగే ముఖ్యంగా మేమైతే అందరూ బాగుండాలి, ఆరోగ్యాలు బాగుండాలి, మేము చేసే పనులకి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు అనేది నేను ఎక్కువగా నమ్ముతానండి. దేవుడా, నాకు ఒక మంచి పని రావాలి, ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలి, ఆ పని చేయడానికి శక్తి ఉండాలి, ఆ ఆరోగ్యం బాగుండాలి, అందరి ఆరోగ్యాలు బాగుండాలి, కష్టపడే యొక్క శక్తిని నువ్వు ఇవ్వాలి స్వామి అని నేను ఖచ్చితంగా ఎప్పుడు మొక్కుతూ ఉంటాను. ఎందుకంటే మనం మొక్కినా మొక్కకపోయినా మనసులో ఉన్న కోరికలు ఏంటో, మంచివో చెడువో స్వామివారికి తెలుసు. కాబట్టి నేను స్వామివారి ముందు ఎప్పుడు అబద్ధాలు అనేది ఆడకుండా నా మనసులో ఉన్న కోరికలన్నీ నిస్వార్థంగా, ఎటువంటి స్వార్థం లేకుండా కోరుకుంటూ ఉంటాను అనమాట నేనైతే. సో ఈరోజు అయితే సునీత చేసుకుంది. ఈ విధంగా పూజా కార్యక్రమం అయితే చేసుకోవడం జరిగిందండి. ఓకేనా. ఇప్పుడైతే మా సునీతను చూసి మేము వచ్చి 2022లోనే మేము ఈ పూజా కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేయడం జరిగింది, ఈ వ్రతం అండి. అయితే సునీతను చూసిన తర్వాత వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. వాళ్ళకు కూడా మంచి జరిగాయని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. సునీత అయితే దీనికి అసలు ఎలా చేస్తుంది అనేది ఒకసారి నేను చెప్తాను. సునీత చెప్పు సునీత, స్టార్టింగ్ ఏం చేస్తావు, ఎలా చేయాలి, ఇది నువ్వెలా చేసుకుంటావు చెప్పు. ఇంకొక విషయం అండి, దయచేసి ఇది ఎవరిని మేము చెయ్యమని చెప్పడం కాదు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మాకైతే చాలా నమ్మకం అండి. మా సునీత ఎలా చేసేదో చెప్తాను. తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూసేయండి. నేనైతే శనివారం రోజు తెల్లవారుజామున లేచి ఇల్లంతా తుడుచుకొని స్నానం చేసి గడపలను కూడా పూజించుకొని పూజా మందిరం కూడా క్లీన్ చేసుకొని అంటే ఒక కప్పు బియ్యం పిండిలో ఆవు పాలు, కొంచెం ఆవు నెయ్యి, బెల్లము, అలానే అరటిపండు గుజ్జు వేసి చపాతీ పిండిలా కలుపుకొని గంధంతో నామాలు పెట్టేసుకొని 7 ప్రమిదలు చేసేసి స్వామివారి ముందైతే వెలిగించుకునేదాన్ని అండి. అలానే చిన్నది మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉండేది కదా, దాన్ని వాటర్తో నీట్గా కడిగి గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకొని పూలతో అలంకరణ చేసుకునేదాన్ని. ఇక ఒకరోజు సేమియా చేసేదాన్ని, ఒకరోజు పాయసం, ఒకరోజు పులిహోర, అట్లా దద్దోజనం, అట్లా 7 శనివారాల వ్రతం కాబట్టి 7 వారాలు ఒక్కొక్క ప్రసాదం లాగా చేసి పెట్టుకునేదాన్ని. అలానే మార్నింగ్ టైంలో ఉపవాసం ఉంటానండి. మార్నింగ్ టైం అంటే ఏం తినేదాన్ని కాదు నేనైతే, ఇప్పటి నుండి తింటున్నా. అంటే మరి ఏం తినకుండా కట్టికి ఉపవాసం ఉండొద్దు అని అయ్యగారు చెప్పారు కాబట్టి ఒక గ్లాస్ పాలలాగా ఒక అరటిపండు తింటాను. మార్నింగ్ కుదిరిపోతే ఈవినింగ్ వెలిగించుకుంటానండి. ఒకవేళ మార్నింగే పని తొందరగా అవుతుంది అని అనుకుంటే మార్నింగే చేసుకుంటాను, ఒకవేళ మార్నింగ్ కుదిరిపోతే ఈవినింగ్ అలా చేసుకునేదాన్ని. చాలా మంచిగా, చాలా నమ్మకం అనిపించింది. 7 వారాలు కంటిన్యూగా ఆడవాళ్ళే చేయాలంటే అంటే మధ్యలో మంత్ వచ్చింది, ఒక వారం ఆగిపోయింది, మళ్ళీ నెక్స్ట్ వారం నుండి కౌంట్ అట్లనే చేసుకునేదాన్ని. మొన్న ఒక వారం చేయాల్సింది ఆగిపోయాము, మంత్ వచ్చిందని. మళ్ళీ ఇప్పుడు 5వ వారం చేసుకున్నానండి.
నేనైతే ముడుపు కట్టానండి. ముడుపుతో పాటు ఇంకొన్ని డబ్బులు కూడా ఉండిలో సమర్పించుకున్నాను. తిరుపతి వస్తానే మొక్కున్నాను. తిరుపతి అయితే వెళ్ళేసి వచ్చానండి. మళ్ళీ వెంకటేశ్వర స్వామికి వడ్డీ అంటే ఇష్టం కాబట్టి సేమ్ 8వ వారం కూడా ఉపవాసం ఉండి సేమ్ బియ్యం పిండి ఇలా నేను చేసుకున్నాను. నాకు మంచి అనిపించింది. మళ్ళీ రెండోసారి కూడా ఇప్పుడు పూజ స్టార్ట్ చేశాను. ఈ విధంగా అయితే మా సునీత అయితే పూజ కార్యక్రమాలు అయితే ఇప్పుడు చేస్తూ ఉంటుందండి. మీ అందరికి కూడా మంచి జరగాల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మా ఫ్యామిలీ వీడియోస్ అలాగే ప్రణయ మ్యూజిక్లో యోధా సాంగ్స్ చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో మంచి మెలోడీ సాంగ్స్ రావాలి, మీ ముందు తీసుకురావాలని నాకు వచ్చిన విధానాన్ని నాకు వచ్చిన స్టైల్లో నేను పాటలు రాస్తున్నాను. ఇదంతా కూడా నాకు స్వామివారి దయగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనం ఏదైనా ముందు ఆరోగ్యం బాగుండాలి, అలాగే మనం చేసే మంచి పనులు మనకి రావాలి, ఆ పనులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ పనులు ముందుకెళ్ళాలని ఎప్పుడు నేనైతే ఆ భగవంతుని కోరుకుంటూ ఉంటానండి. నేను అదే ఎక్కువ కోరుకుంటూ ఉంటాను. శక్తినివ్వు దేవుడా, పనినివ్వు, శక్తినివ్వు, ఆ పనికి తగ్గ ఫలితం ఎలాగో స్వామివారి మీరే ఇవ్వాలన్నట్టుగా నేను మొక్కుకుంటూ ఉంటాను అనమాట ఎక్కువ శాతం. మేము మొదటి ఇల్లు కట్టుకునే టైంలో మాకు చాలా అంటే మొదటి ఇల్లు అనేది ఇప్పటికీ ఉంటుంది కదండి మనసులో. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు, ఆ ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా చాలా లేట్ అయిపోయింది, అసలు మీ జాతకంలో ఇల్లు ఉందా లేదా అని కొంతమంది అన్నారనమాట. అన్నప్పుడు బాగా టెన్షన్ వచ్చేసింది. అంటే ఇలానే సరేంటి నిజంగా నా జాతకంలో సొంత ఇల్లు లేదా, ఎప్పుడు రెంటింట్లోనే నేను ఉండాలా అని చాలా అనుకున్న టైంలో చాలా మనసుకి బాధ అనిపించింది. అప్పుడు నేను గట్టిగా స్వామివారిని నమ్ముకోవటము, తర్వాత సునీత వ్రతం చేయటము, ఇవన్నీ కూడా జరగడము. దాని తర్వాత మేము ఏదైతే పనులు ఇంటి కోసం మొదలుపెట్టామో అవన్నీ కూడా చక్కగా జరిగిపోవడం వల్ల ఇంకా నమ్మకం పెరగడము. అలాగే యోధా 10th క్లాస్ విషయంలో అప్పుడు ఏంటంటే స్కూల్కి వెళ్ళదా, షూటింగ్స్ అయినా స్కూల్కి వెళ్ళదా, చదువుతుందా, ఇలా ఎన్నో మాటలు అన్నప్పుడు తను చదువుతుందో లేదో మాకు తెలుసు కాబట్టి ఆ చదువు తగ్గ ఫలితం ఇవ్వాలి, మంచి మార్క్స్తో పాప పాస్ అవ్వాలి, అది ఎవరి కోసమని కాదు, తన భవిష్యత్తు కోసమే తను మంచి పాస్ అవ్వాలి అని నేను జ్ఞానం మంచిగా రావాలని దేవుడిని ముఖ్యమని. అలాగే యోధా కూడా 10th మంచి మార్క్స్ వచ్చాయి, కావాలని మీరు యూట్యూబ్లో చూడొచ్చు, ఆ వీడియో కూడా పెట్టాను. కళాకారులు అనేవాళ్ళు ఆ దేవుడిచ్చిన వరం ఏంటంటే చదివింది గుర్తుంటుంది, మైండ్ అందరికంటే కొంచెం షార్ప్గా ఉంటుందని నేను అనుకుంటాను. ఆ విషయంలో చదివింది గుర్తుండడము, ఇటుపక్క షూటింగ్స్ అటుపక్క చదువుని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ దేవుడు ఇచ్చాడు అని నేను నమ్ముతాను. ఇప్పుడు కూడా యోధా చదువుకుంటూ గ్యాప్లో మధ్యలో తనకి ఇష్టమైన రంగాన్ని వదిలిపెట్టకుండా ఏంటంటే ఇక్కడ పిల్లల ఏజ్ మళ్ళీ రాదు కాబట్టి వాళ్ళు ఆ ఏజ్లో ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు పేరెంట్స్గా మనం వాళ్ళకి వీలైతే హెల్ప్ చేయాలి. నేనైతే ఖచ్చితంగా మా యోధాకి మా ఆనంద్కి ఎప్పుడు వాళ్ళు ఏది కోరుకుంటే నాకు శక్తి ఉన్నంత వరకు వాళ్ళకి హెల్ప్ చేస్తాను, ఎవరు ఏమనుకున్నా. సో ఆ విధంగానే అనమాట. మా ఆనంద్కి ఏమి ఇంగ్లీష్ సాంగ్స్ పాడటం, ఇంగ్లీష్ పాటలు రాయటము, కొరియన్ సాంగ్స్ ఎక్కువ భలే పాడుతుందండి. ఇంగ్లీష్ పాటలు అయితే అసలు ఒకసారి మీకు పాడి చూపిస్తాను. ఆనంద్ ఎట్లా పాడుతుందంటే సూపర్గా పాడుతుంది. తనకు ఆ టాలెంట్ ఉంది. సో తన టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. పిల్లలు ఏ టాలెంట్ ఉన్నా దయచేసి పేరెంట్స్కి మనందరం ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ప్రణయ మ్యూజిక్ ఛానల్ చూడలేదో వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ ఉంటుంది. యోధా చేసిన డ్యాన్స్ వీడియోస్, సాంగ్స్, డ్యాన్స్ అన్నీ అక్కడ ఉంటాయి. థ్యాంక్ యూ.